నేను హస్తినాపురాధిపతి పాండురాజు. నా తల్లి అంబాలిక గర్భమున నేను జన్మించాను. పితామహుడు భీష్ముని ఆశీస్సులతో చిన్నతనంలోనే విలువిద్య, ఖడ్గ విద్య, గదా యుద్ధాలను నేర్చుకున్నాను. దిగ్విజయ యాత్ర చేసి ఎన్నో రాజ్యాలను జయించాను. నా కీర్తి దిక్కులన్నిటా వ్యాపించింది. నాకు 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతి అసలు తండ్రి శూరసేనుడు. కుంతి భోజుడకు దత్తపుత్రిగా కుంతి రావటం వలన పృథగా ఉన్న ఆమె పేరు కుంతిగా మారింది. చిన్నతనం నుండే వినయం, సేవాగుణం, ధర్మనిష్ట కలిగిన యువరాణిగా పెరిగింది. ఇక మాద్రి మద్రదేశపు యువరాణి. మాద్రి తండ్రి మద్రరాజు, సోదరుడు శల్యుడు. మాద్రిని వివాహం చేసుకోవటానికి మద్రదేశపు ఆచారం ప్రకారం కన్యాశుల్కం చెల్లించి ఆమెను నేను వివాహం చేసుకున్నాను. నా సోదరుడు ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వలన సింహాసనం నాకు దక్కింది. నేను యుద్ధ రంగంలో ఎన్నో విజయాలు సాధించాను. కానీ నా పరాక్రమం విధి ముందు నిలవలేకపోయింది. విధి నన్ను చూసి జాలిగా నవ్వింది. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాను. అక్కడ ఒక జింకల జంటను చూసి వేటగాడి ఉత్సాహంతో నా బాణం సంధించాను. బాణం గురి తప్పలేదు, కానీ నా జీవితం తప్పిపోయింది. ఆ జింకలు సాధారణ జింకలు కావు. జింకల రూపంలో విహరిస్తున్న కిండముడు ఆయన సతీమణి. మహర్షి మరణించే ముందు పాండు, నేను నా భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపావు. అలాగే నువ్వు కూడా నీ భార్యను స్పృశించినప్పుడు నీకు ఇదే గతి పడుతుంది అని ఆయన నన్ను శపించాడు. ఆ మాట విన్న క్షణం నుంచి నా గుండె ముక్కలయ్యింది.